హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఎప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియోసే అప్లోడ్ చేస్తాను కదండీ! ఈసారి మాత్రం కొంచెం కొత్త వీడియో ఇది. నేనెప్పుడూ మా పిల్లలకి క్లాతులు తీసుకొని డ్రెసెస్ అన్నీ స్టిచ్ చేస్తాను కదా! నా దగ్గరకొచ్చిన కస్టమర్స్ కూడా చాలామంది అంటే చిన్న పిల్లలుంటారు కదా! వాళ్ళకి క్లాతులన్నీ నువ్వైతే బానే తీసుకొచ్చి స్టిచ్ చేస్తున్నావు. మాకు కూడా తెచ్చి స్టిచ్ చేయొచ్చు కదా! అని నన్నడుగుతున్నారు. అందుకేనేనండి ఈ వీడియో. అంటే ఎప్పుడు తీసుకొచ్చి స్టిచ్ చేసి వాళ్ళకే ఇచ్చేస్తాను. ఈసారి మాత్రం కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకొచ్చాను సేల్‌కి పెడదామని. ఇప్పుడు మీకు చూపిచ్చే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ చూపిస్తున్నాననమాట. మొత్తం చూపిచ్చట్లే. చిన్న చిన్న క్లాత్‌లన్నీ పక్కన పెట్టుకొని అవి మీకు చూపిస్తున్నాను. కలర్స్, కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తే తర్వాత మొత్తం అప్‌కమింగ్ వీడియో నేను లాస్ట్‌లో పోస్ట్ చేస్తాను. స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత. దానికి నేను వాయిస్ ఓవర్ ఆల్రెడీ ఇచ్చాను డైరెక్ట్‌గా మాట్లాడి. అది పక్కన కొంచెం క్లారిటీగా పడలేదు వాయిస్. అందుకనే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. ఇప్పుడు క్లాతులన్నీ చూపిస్తాను నేను మీకు. ఎలా ఉందో చూస్తే మీకప్పుడు ఐడియా వస్తది. నేను డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇస్తాను. ఎవరైనా ఈ డ్రెస్సులు తీసుకోవాలి అనుకుంటే ఆ నంబర్‌కి మెసేజ్ అయినా చేయండి, కాల్ అయినా చేయండి. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ ఎలా ఉందో నాకొక చిన్న కామెంట్ చేయండి. చూడండి. ఇప్పుడు చూపిస్తున్న కలరు స్కై బ్లూ కలర్ మాట. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాదు. ఇది టాప్స్ వస్తున్నాయి కదా! ఇప్పుడు రెడీమేడ్ టాప్స్ అన్నీ మనం తీసుకుంటాం. అది కొంచెం ఫాయిల్‌గా ఉంటదమాట క్లాతు. దాని మీద ఇలా లీవ్స్ వచ్చాయి. క్లాత్ అంతా మెత్తగానే ఉన్నవే తీసుకొచ్చాను నేను. అసలు రఫ్‌గా ఉన్నవి అలాంటివైతే తీసుకురాలేదు. ఎందుకంటే పిల్లలకి కదా! వేసుకునేటప్పుడు కొంచెం కంఫర్ట్‌గా ఉంటేనే బావుంటది. అందుకని. చూడండి క్వాలిటీ అయితే మంచివే తీసుకొచ్చానండి నేను. ఏదో తీసుకొచ్చి సేల్‌కి కదా అని ఏది పడితే అదైతే తీసుకురాలేదు. నేను చాలా రోజులు తిరిగి ఎక్కడైతే బావుంటదో చూసుకొని తీసుకొచ్చాను. మా పిల్లలకైతే ఎలా కంఫర్ట్‌గా కుట్టాలనుకుంటానో అలాగే క్లాతులు చూసి తీసుకొచ్చాను. మీకు చూస్తేనే ఈ క్లాత్ అర్థమవుతదనుకుంటున్నాను నేను. చూసారా? స్కై బ్లూ కలర్ మీద అలా లీవ్స్ వచ్చాయి. ఇప్పుడు వేరే ఫ్యాబ్రిక్ ఇదొక్కటే కాటన్ కాదండి. మెత్తగా ఉంటది గానీ, ఈ క్లాత్ పేరు నాకంతగా ఐడియా లేదు. ఇప్పుడు చూపిచ్చే మిగిలినవన్నీ కూడా ప్యూర్ కాటన్ చూపిస్తున్నాను. చూడండి. ప్యూర్ కాటను క్లాత్‌లమాట ఇవన్నీ. చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను నేను పక్కన. మొత్తం అంతా చూపిచ్చడం ఎందుకు అని చెప్పి. చూడండి. డార్క్ రెడ్ కలర్ మీద అలా డిజైనొచ్చింది. ఇప్పుడు చూపిస్తున్న క్లాతులు మొత్తం 1-3 ఇయర్స్ బేబీస్ లోపు మాత్రమే నేను ఫ్రాక్స్ అన్నీ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. కంఫర్ట్‌గా ఉంటాయి కదా వేసుకోవడానికి అందుకని. స్టిచ్చింగ్ అయ్యాక నేను మళ్ళీ మీకు వీడియో పెడతాను. కలర్ చూడండి. కలర్స్ అన్నీ నేను చాలా బాగా చూసి తీసుకొచ్చాను. ఒక దాంట్లో ఉన్న కలర్ గానీ, డిజైన్ గానీ ఇంకో దాంట్లో రిపీటెడ్‌గా లేవు. నేను చూసే తీసుకొచ్చాను అలా కావాలని. ఎంత కాటన్ ఫ్రాక్ అయినా వేసుకుంటే కొంచెం యూనిక్‌గా ఉండాలి కదా అని చెప్పి. ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినా చిన్న చిన్నగా పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా ఆళ్ళకి ఇరిటేషన్ రాకుండా ఉంటది కదా! ఇలా మెత్తగా ఉన్న క్లాతులైతే వేస్తే. అందుకని. ఇప్పుడు నెక్స్ట్ క్లాత్ చూపిస్తాను. చూడండి. ఇవన్నీ ప్యూర్ కాటన్ క్లాతులండి. బ్లాక్ కలర్ మీద అలా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ప్యూర్ బ్లాక్ అది. మీకు కొంచెం వీడియోలో మెరూన్ షేడ్‌లా కనిపిస్తుంది గానీ బ్లాక్ కలర్ మాట అది. బ్లాక్ మీద అలా ఫ్లవర్స్ వచ్చాయి. అసలిలా క్లాతులు చూసే కంటే కూడా వేసుకున్నాక చాలా బావుంటదండి లుక్కు. మీకు నేను స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ అప్‌కమింగ్ వీడియో పెడతాను కదా! ప్రైజు అదంతా నేనప్పుడు మెన్షన్ చేస్తాను. అసలు పిల్లలేసుకుంటే ఎంత కంఫర్ట్‌గా ఉంటదో, మార్కెట్‌లో కూడా మనకిలాంటివి దొరుకుతాయి. కానీ ప్రైసు చాలా ఎక్కువుంటది. సెమీ స్టిచ్ చేసి ఇచ్చేస్తారు కదా! అందుకని. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్న క్లాతయితే మెహందీ గ్రీన్ మాట. మెహందీ గ్రీన్ మీద ఇలా స్ట్రెయిట్ లైన్సొచ్చాయి. చూసారా? నాకీ ఫ్యాబ్రిక్ అయితే చాలా నచ్చిందండి. ఇవి చిన్న పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళ టాప్స్‌కి అవి కూడా చాలా బావుంటాయి. ప్రెజెంట్ నేను తీసుకొచ్చిందైతే మాత్రం జస్ట్ పిల్లలకి మాత్రమే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇదే స్టార్టింగ్ కదా వీడియో పెట్టడం. అందుకని. నెక్స్ట్ టైమ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే నాకు కామెంట్ చేయండి. ఆ కామెంట్స్‌ని బేస్ చేసుకొని నెక్స్ట్ టైమ్ ఇంకా పెద్దవాళ్ళకా, లేతే ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ పెడితే బావుంటదో నాకొక ఐడియా వస్తది. ఇప్పుడు వేరే కలర్ చూపిస్తాను. డార్క్ కాఫీ కలర్ అండి ఇది.
చూడండి. డార్క్ కాఫీ కలరు. మాక్సిమం తెచ్చినవన్నీ డార్క్ షేడ్సే తీసుకొచ్చాను. కొంచెం లుక్ బావుంటది కదా అని. చూడండి ఇలా సర్కిల్ షేప్‌లో వచ్చింది దాని మీద ప్రింట్ అంతా. క్లాత్స్ మాత్రం అసలు చాలా బావున్నాయండి. ప్యూర్ కాటన్ తీసుకొచ్చాను నేను. మనకి మార్కెట్‌లో కూడా స్టిచ్ చేసినవి దొరుకుతాయి గానీ, అవి సెమీ స్టిచ్చే ఉంటాయి. నేను ఓన్‌గా స్టిచ్ చేసినవేంటంటే, సెమీ స్టిచ్ కుట్టు ఊడిపోద్దేమో అసలా భయం ఉండదు. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది కదా! మనం కస్టమైజ్ చేయించుకున్న వాటికిని, రెడీమేడ్‌గా మనం బయట కొన్నదానికి ప్రైజు తేడా ఉంటది. నెక్స్ట్ కంఫర్ట్‌గా కూడా ఉంటాయి ఇవి. అవన్నీ నేను అప్‌కమింగ్ వీడియోలో మళ్ళీ మీకు వీడియో పెట్టినప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను స్టిచ్చింగ్ కోసం. ఇది చూడండి. బాందిని ప్రింట్ అంటారు కదా! అలా వచ్చిందన్నమాట ఈ క్లాత్ అంతా. బ్రింజల్ కలరు చూడండి. డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! క్లాతులన్నీ. నేను చూసి చాలా సేపు ఏదో వెళ్ళాను అక్కడ కొనాలి కాబట్టి కొనేసినట్టు కాకుండా చాలా సేపు వెతికి నాకు నచ్చినవే తీసుకొనొచ్చాను నేను. చూడండి. పిల్లలకేస్తే చాలా కంఫర్ట్‌గా ఉంటదండి ఈ క్లాతు. ఎక్కడికైనా మనం జర్నీస్ టైమ్‌లో ఏసినా కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటది. ఒకే దాంట్లో మళ్ళీ 2 కలర్స్ గానీ, ఒకే డిజైన్‌లో 2 కలర్స్ మాత్రం లేవండి. ఎందుకంటే నేను తీసుకురావడమే అలా ఒకదానికొకటి మ్యాచ్ కాకుండా తీసుకొచ్చాను. ఇది చూసారా? క్రీమ్ కలర్ క్లాత్ మాట. దీని మీద స్కై బ్లూ కలర్‌తో ఇలా ప్రింట్ వచ్చింది. మీకు వీడియోలో కనిపిస్తుందనుకుంటున్నాను. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నేను మళ్ళీ క్లియర్‌గా స్టిచ్చింగు, ఆ వీడియోస్ వేరుగా అప్‌లోడ్ చేస్తాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా నేను మీకు అప్‌లోడ్ చేస్తాను. అప్పుడు మీకొక ఐడియా వస్తది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇస్తాను. దానికి కాంటాక్ట్ అవ్వండి. ఇది మెరూన్ కలర్ క్లాత్ మాట. మెరూన్ కలర్ క్లాత్ మీద ఇలా ప్రింట్ వచ్చింది. చూసారా? చిన్న పిల్లలకి మాత్రం వేసుకుంటే చాలా కంఫర్ట్‌గా ఉంటాయండి. మా పిల్లలకి చాలా వరకు నేను క్లాత్ మెత్తగా ఉన్నది చూసే తీసుకునేదాన్ని. ఎవరైనా పిల్లలు కొంచెం కంఫర్ట్‌గా ఉంటేనే బావుంటది కదా! అందుకనే నేను ఆ ఐడియాతోటే తీసుకొచ్చాను. చాలామంది ఇంటి దగ్గరకొచ్చి చూసి స్టిచ్ చేయించుకొని పట్టుకెళ్తున్నారు కదా! ఒకసారి వీడియో కూడా పెడదాము. ఎవరికైనా అవసరం ఉంటే తీసుకుంటారనే దాని మీదే నేనిది స్టిచ్ చేస్తున్నాను. బయట మనం ఎంత కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా, ఎలా లేదన్నా ప్రైజులు మాత్రం ఎక్కువే ఉంటున్నాయి. నేనంత ప్రైజ్ పెట్టాలని ఏమి అనుకోవట్లేదు. అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకది అర్థమవుతది. చూసారా? ఇదో కలరు. బాందిని ప్రింటు ఫస్ట్ చూపిచ్చాను కదా! కొంచెం దానికి రిలేటెడ్‌గా ఉంది గానీ, ఇది వేరే డిజైను. ఇప్పుడు ఇంకో కలర్ చూపిస్తాను. ఇవన్నీ 1-3 ఇయర్స్ బేబీకే నేను స్టిచ్ చేస్తున్నానండి. డిజైనర్ వేర్ మాట. అంటే కొంచెం కొత్తగానే స్టిచ్ చేస్తాను. స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకు మళ్ళీ నేను వీడియో అప్‌లోడ్ చేస్తాను కదా! అప్పుడు కాంటాక్ట్ అవ్వండి. ఇప్పటికింకా స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు. ఇదిగో చూడండి. ఇది బ్లాక్ కలరు. బ్లాక్ మీద ఇలా వైటు సర్కిల్స్ వచ్చాయన్నమాట. చాలా అనిపిచ్చింది నాకు. ప్రతి డిజైను నేను చూసి, నాకు నచ్చినవే తీసుకొచ్చానండి. ఏదో సేల్‌కే కదా! 4 కలర్‌లుంటే బావుంటాయి అన్నట్టయితే తీసుకురాలేదు. ప్రతీదీ నేను పర్టిక్యులర్‌గా సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. చూడండి 1-3 ఇయర్స్ మాత్రమే. పెద్దవాళ్ళకి కావాలి ఇందులో లేతే ఒకే కలర్ గాని, ఒకే డిజైన్ గాని 2 ఫ్రాక్స్ కావాలని మాత్రం అడగొద్దు. ఎందుకంటే నేను అలా తీసుకురాలేదు. ఫస్ట్ కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీయే తీసుకొచ్చాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వీడియో పెడతాను కదా మీకు. అప్పుడు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే చాలా మందికి నా వీడియో రీచ్ అవుతది. ఇంకా ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వైట్ కలర్ మాట. ఇదైతే ఇప్పుడు ఫుల్ ట్రెండ్ కదండీ! మీకు దగ్గర నుంచి చూపిస్తాను. కలంకారీ ప్రింట్ అంటారు కదా! అది. దాని మీద ఫుల్‌గా చూడండి. ప్రింట్ మీకు బానే కనిపిస్తుందా? కలంకారీ ప్రింట్‌లో వచ్చిందన్నమాట ఇది. ఇప్పుడంతా ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ కదా! ఇది కూడా ఒక పీసే తీసుకొచ్చానండి. అంటే ఈ కలర్‌లో, ఈ డిజైన్‌లో ఒక్కటే. ఇవి టాప్స్‌కి కూడా బావుంటాయి. కానీ ప్రెజెంట్ మాత్రం నేను టాప్స్ స్టిచ్ చేయట్లేదు. మామూలుగా పిల్లలకి మాత్రమే ఫ్రాక్స్ మాత్రమే స్టిచ్ చేస్తున్నానన్నమాట. ఎవరికైనా
ఈ క్లాతులతో ఇంకా పెద్దవాళ్ళకి కావాలన్నా, లేదంటే టాప్స్ గానీ, ఏవైతే బావుంటాయనుకుంటున్నారో, మీకేవి కావాలనుకుంటున్నారో ఈ వీడియో చూసేవాళ్ళు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ నేనవి తెచ్చి స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారా? ఆ క్లాత్ అది మీకు బానే కనిపిస్తుందనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైమ్ నేనిలా వీడియో అప్‌లోడ్ చేస్తున్నానండి. ఈ క్లాతులు కలెక్షను ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ మాత్రం చెయ్యట్లేదు. అలాగే ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా కొత్తగానే నా వీడియోస్ ఉంటాయి. కొత్తగా డిజైన్ చేస్తాను. మీరు పోనీ ఇవి తీసుకోవాలి అని కాకపోయినా, మీ దగ్గరలో ఉన్న టైలర్స్‌కి ఇచ్చి స్టిచ్ చేయించుకోవడానికి కూడా మీకు ఉపయోగపడతదిది. కలర్ కాంబినేషన్ ఎలా అయితే బావుంటది, ఏ మోడల్‌లో స్టిచ్ చేయించుకుంటే బావుంటదని మీకొక ఐడియా కూడా వస్తది. దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను క్లియర్‌గా. ఇప్పటికి ఈ వీడియోలో ఉత్తి కాటన్‌వి మాత్రమే చూపిచ్చానండి. నెక్స్ట్ వీడియోలో కొంచెం పెద్దవాళ్ళకి కూడా చూపిస్తాను. అంతేనండి ఇంక ఈ వీడియో. ఉంటాను. బాయ్. ప్లీజ్ సపోర్ట్ మీ.